విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య వెలుగు చూసింది. మద్యం సేవిస్తుండగా రౌడీ షీటర్ల మధ్య వివాదం చెలరేగింది. శ్రీధరబాబును మరో రౌడీ షీటర్ గౌరీశంకర్ హతమార్చాడు. ఇటీవల అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టుకు ఎలమంచిలికి చెందిన రౌడీ షీటర్ గౌరీశంకర్, శ్రీధరబాబు హాజరయ్యారు. విచారణ అనంతరం విశాఖ ఎంపీకి ఇద్దరు రౌడీ షీటర్లు వెళ్లారు. అక్కడే ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మృతదేహాన్ని ఎలమంచిలి సమీపంలోని పోలవరం కాలువలో పడవేశారు. గౌరీశంకర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన శ్రీధరబాబుగా గుర్తించారు పోలీసులు. మన ఈసాక్షి మామూలు ఫోటో రైట్. విశాఖలో రౌడీ షీటర్ హత్య వెలుగు చూసింది. అలాగే శ్రీధరబాబు అలాగే గౌరీశంకర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి గలాట ఒకళ్ళ మరణానికి దారితీసింది. ముఖ్యంగా తర్వాత గౌరీశంకర్ని హతమార్చిన తర్వాత శ్రీధరబాబు అక్కడ అంటే శ్రీధరబాబు హతమైనట్లుగా గుర్తించారు. ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవ అంతకుముందు కోర్టులో కూడా హాజరయ్యారు. అలాగే ఇక చనిపోయినటువంటి వ్యక్తిని అక్కడ శ్రీధరబాబుగా పోలీసులు గుర్తించారు. ఆ డెడ్ బాడీని అక్కడ పోలవరం కాలువలో పడేసినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే విజయవాడకు చెందినటువంటి రౌడీ షీటర్ను విశాఖలో హత్య చేసినటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పోలవరం కాలువ ఏదైతే ఉందో కాలువలో ఒక మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. అయితే స్థానికులు గుర్తించిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతి చెందినటువంటి వ్యక్తి విజయవాడకు చెందినటువంటి రౌడీ షీటర్ శ్రీధరబాబుగా కూడా గుర్తించారు. ఇటీవల కాలం చూసుకుంటే శ్రీధరబాబుకి విశాఖకు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లాలో కొన్ని కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఇటు ఎలమంచిలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్ గౌరీశంకర్ తో పాటు ఏదైతే విజయవాడకు చెందినటువంటి శ్రీధరబాబు వీరిద్దరికి సంబంధించి ఒక కేసు విషయమై కొద్ది రోజులుగా కూడా ఘర్షణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా ఏదైతే ఎలమంచిలో ఉన్నటువంటి కోర్టుకు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోర్టులో వాయిదా అనంతరం కూడా ఇద్దరు కలిసి విశాఖకి రావడం జరిగింది. విశాఖకు వచ్చిన తర్వాత విశాఖకు సంబంధించినటువంటి ఎంఈపీఎస్ పరిధి ఏదైతే ఉందో ఎంఈపీఎస్ పరిధిలో ఒక ఇంటిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఇంట్లో ఇద్దరు మద్యం సేవిస్తున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది. తోపులాటతో పాటు పూర్తిగా తీవ్ర స్థాయిలో ఘర్షణ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కోపిద్రేక్తుడైనటువంటి పూర్తిగా గౌరీశంకర్ అయితే అక్కడ ఉన్నటువంటి శ్రీధరబాబు పైన తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం కూడా మృతదేహాన్ని మరలా కూడా ఏదైతే ఎలమంచిలి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని తీసుకుని వెళ్లి పోలవరం కాలువ పక్కన పరిచేసి అక్కడ నుంచి అయితే ఆయన జారుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి కొద్దిగా దుర్వాసన రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా గుర్తించారు. సమీప పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతుడు ఏదైతే శ్రీధరబాబుగా కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే శ్రీధరబాబు పైన కూడా విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు కేసులు ఉన్నట్లు కూడా వారంతా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించినటువంటి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో రౌడీ షీటర్ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అతను విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే శవ పంచనామా నిమిత్తం తరలించారు. అలాగే ఏదైతే హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి మరిన్ని నిజాలు రాబట్టేందుకు పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది థ్యాంక్ యూ చంద్రశేఖర్.